నేనుండగా నా భర్తకి ఇంకో ఆడమనిషి సేవలు చేయటం నాకు బాగోదు, చూసేవాళ్ళకి బాగోదు. అలా అనుకు లలిత. తనకు కావలసింది డబ్బు కాదు, నీడ, ఉండటానికి ఇంత చోటు. అవునమ్మా, ఆయనకి సేవలు చేయడానికి కాకపోయినా మీ ఇంట్లో పనులు చేయడానికైనా ఉండనివ్వండమ్మా. ఈడొచ్చిన ఆడపిల్లతో ఒంటరిగా నేను బయట ఉండలేను. కాస్త దయ చూపించమ్మా. అత్తయ్య, తనకి పునర్జన్మ ఇచ్చిన దేవత అని మావే చెప్తున్నారు. అలాంటి తల్లికి కాస్త నీడనివ్వలేమా? అవునమ్మా, వాళ్ళిద్దరూ మన ఇంట్లో ఉంటే మనకొచ్చే నష్టం ఏంటి చెప్పు? అవునత్తయ్య, పైగా మీ ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఎంతవరకని మీరు మావయ్య గారికి సేవలు చేయగలుగుతారు? ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. అవును లలిత, తనకంటే అలవాటైపోయింది కాబట్టి తనకేమంత కష్టం అనిపించదు. కనీసం నీకు అలవాటు అయ్యేంత వరకైనా వాళ్ళని ఇక్కడ ఉండనివ్వవే. బరువు అనుకోకే, నా కోసం. సరే అయితే అవుట్ హౌస్ లో రూమ్ ఉంది కదా, అక్కడ ఉండమనండి. రండి, రూమ్ చూపిస్తాను. రండి మావయ్య, డ్రెస్ తీసుకుందరు కానీ. పదనాన్న. అత్తయ్య, ఈ రూమ్ తాళం తీస్తున్నారేంటి? వీళ్ళకి రూమ్ ఇవ్వమన్నారు కదా. ఇది స్టోర్ రూమ్ కదా. పనోళ్ళకి స్టోర్ రూమ్ కాకుండా 5 స్టార్ హోటల్లో రూమ్ ఇస్తారా ఏంటి? పదండి. అత్తయ్య, స్మెల్ వస్తుంది అత్తయ్య. వాడడం లేదు కాబట్టి చెత్త వాసన వస్తుంది. సాంబ్రాణి పొగ వేస్తే సాంబ్రాణి వాసనే వస్తుంది. ఇలాంటి చోట ఎలా ఉంటారు అత్తయ్య? అయితే తీసుకెళ్లి మీ రూమ్ లో పెట్టుకో. సరే అత్తయ్య, వీళ్ళు మా రూమ్లోనే ఉంటారులే. క్రాంతి. అవును. ఏంటి అవును? వీళ్ళు నీ రూమ్ లో ఉంటే మరి మీరెక్కడుంటారు? నువ్వంటే చాలే చాలని బతుకు బతికి వచ్చిందానివి కాబట్టి ఫుట్పాత్ మీదైనా పడుకుంటావు. కానీ మా కళ్యాణ్ బై బర్త్ గోల్డ్ స్పూన్. పట్టు పరుపుల మీద పాలరతి గదుల్లో ఉండే అలవాటు. వాడెక్కడ పడుకుంటాడు? క్రాంతి, ఈ రూమ్ సరిపోతుందమ్మా. సరిపోకపోయినా సరిపెట్టుకోవాలి. అత్తయ్య, పని వల్లనైనా సరే ఇలాంటి రూమ్లో ఉంచడం కరెక్ట్ కాదు. ఏమవుతారే వాళ్ళు అసలు నీకు? చెప్పు, ఏమవుతారు? నిజంగా వాళ్ళు బావగారికి కేర్ టేకరేనా లేకపోతే ఇంకెవరైనానా? లేదమ్మా, మేము కేర్ టేకర్లమే. తనేదో మా మీద అభిమానంతో అలా అంటుంది అంతే. కాస్తంత సర్దుకుని ఇలాగే సర్దుకోండి. అమ్మా, ఈ స్మెల్ అస్సలు భరించలేకపోతున్నాను. నేను ఇక్కడ ఉండలేను. ఇంకెక్కడుంటావే? రోడ్డు మీద ఉంటావా? మన బతుక్కి మనం ఇక్కడ ఉండడమే ఎక్కువ. సారీ అత్తయ్య, మిమ్మల్ని ఇలాంటి చోట ఉంచుతున్నందుకు. క్రాంతి, నేను ఆయన్ని చూసుకోవడానికి ఆయన దగ్గర ఉండడం ముఖ్యం, అంతేకాని ఈ రూమ్ కాదు. నువ్వేం బాధపడొద్దు. సరే,
రూమ్ సర్దేద్దాం అత్తయ్య. ఏంటక్క, పని వాళ్ళని మనకి పనులు చేయడానికి తీసుకొచ్చి ఇది వాళ్ళకి పనులు చేస్తుందేంటి? వీళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు అన్నట్టు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నాకెందుకో అర్థం కావట్లేదు. క్రాంతి గురించి తెలిసిందే కదే, తన వాళ్ళకి కష్టం వచ్చిందంటే ఒక అడుగు ముందుకేస్తుంది. అదే బయట వాళ్ళకి కష్టం వస్తే 10 అడుగులు ముందుకేస్తుంది. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని గతంలో ఇది లేబర్ బతుకు బతికింది కదా, అందుకే ఆ లేబర్లతో కలిసిపోతుంది. ఏమో, నాకు మాత్రం డౌటే. పదండి. క్రాంతి, ఈ ఫోటో అమ్మా, అత్తయ్య, మీరిక్కడ ఉన్నంతకాలం మీకే కష్టం వచ్చినా నేను చూసుకుంటాను. కొంతకాలం అడ్జస్ట్ చేసుకోండి. సరేనమ్మా, వస్తాను. ఆ బ్లేడ్ గార్డ్ బాధ మనకు తొలగిపోవాలంటే కర్పూరమే కరెక్టే. అవునక్క, మనం బ్రతకాలంటే వీడుండకూడదు. అక్క మరింకెందుకు ఆలస్యం? ఆ కర్పూరానికి వెంటనే ఫోన్ చెయ్యి. బంగారంలాగా నగలు చేతికొచ్చాయి. పండగ చేసుకుందామనుకుంటే ఆ క్రాంతి వచ్చి మొత్తం రచ్చ చేసి పడేసింది. రే, నువ్వొక పనికి మళ్ళీ ఎదవ్విరా. దాన్ని అన్పాపులర్ చేసేసి కార్పొరేటర్ పదవి నుంచి దించేద్దావురా అంటే నువ్వు తాగి కూర్చుంటావే తప్ప ఎందుకో పనికిరావు. ఊరుకో పెద్దమ్మా, నేనేం ఊరికే తాగను. ఏం చేయాలా, డబ్బులు ఎలా సంపాదించాలా, క్రాంతిని ఎలా దెబ్బ కొట్టాలని థింకు చేస్తూనే తాగుతాను. ఇంకా నిజం చెప్పాలంటే నేను థింక్ చేయడానికే తాగుతున్నాను. ఏడ్చావులే యాద్దవ్వా. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదురా. ఏం చేయాలో తెలియటం లేదు. ఇదేంట్రా, లలిత మనకు ఫోన్ చేస్తోంది. ఏమైనా బేరమేమో పెద్దమ్మా, ఎత్తు. హలో కర్పూరం గారు,
ఆ? గారా హ, ఏంటి గారొచ్చింది? అది రెస్పెక్ట్. మీ నోటి నుంచి అంత రెస్పెక్ట్ వచ్చిందంటే మాతో ఏదో అవసరం పడిందన్నమాట. సరే, విషయం ఏంటో చెప్పండి. ఏం లేదండి, మేం డబ్బులకి కక్కుర్తి పడి ఓ శవాన్ని అడ్డం పెట్టుకుని చిన్న నాటకం ఆడాం. అది కాస్త అటూ ఇటూ తిరిగి మా పీకకు చుట్టుకునేలా తయారైంది. అసలు ఏం జరిగిందంటే, మిగతాది నేను చెప్తానుగా. పూజ చెల్లెలు తేజ వస్తుందని, అది చచ్చిపోయిందని నమ్మించేసి దాని పేరు మీదొచ్చే ఆస్తిని మీ కొడుకు పేరు మీద రాయించుకొని నొక్కేయాలని మీరు చూశారు. ఆ శవం కాస్త బెడిసి కొట్టింది. ఆ నల్లోడేమో ఈ నిజాలని తెలుసుకున్నాడు. వాడా నిజాలు ఎక్కడ బయటపడతాడేమోనని చంపడానికి వెంటపడ్డారు. కాని వాడు బతికి బయటపడ్డాడు. వాడు నోరెత్తాడంటే మీరు లోపలుంటారు, అంతే కదా? అయితే బ్లేడ్ గాడిని లేపేయండి, 5 లక్షలు ఇస్తాను. మర్డర్కి మేము అంతకంటే కొంచెం ఎక్కువే తీసుకుంటాం. మర్డర్కి అంతకంటే మేము తక్కువ తీసుకోం. ముందు 1 లక్ష రూపాయలు పంపిస్తాం, మిగిలింది పని అయిపోయిన తర్వాత. సరే అయితే ట్రాన్స్ఫర్ కొట్టండి. రేపు క్రాంతి లేని టైం చూసి చెప్తే ఇంటికొచ్చి ఇంట్లోనే మర్డర్ చేస్తాం. ఇంట్లో కాదు, రేపు బోనాల సందర్భంగా ఎటూ అందరం గుడికెళ్తున్నాము. ఆ బ్లేడ్ గాడిని కూడా అక్కడికి తీసుకొస్తాము. సమయం చూసి అక్కడేసేసేయండి. ఓకే, మాకు డీల్ డన్. రేపు దేవుడి సన్నిధిలోనే ఆ బ్లేడ్ గాడు దేవుడి దగ్గరికి పోతాడు. ఎలాగైనా ఆ బ్లేడ్ గాడిని బోనాల పండక్కి రప్పించి ఆ కర్పూరం మనుషులతో లేపించేయాలి. పదండి. ఏంటే కుండలవి తెచ్చారు? ఏం లేదత్తయ్య, మన క్రాంతి కార్పొరేటర్ అయితే క్రాంతి చేత అమ్మవారికి బోనాలు సమర్పిస్తానని మొక్కుకున్నాను. నువ్వేంటి చీర కట్టుకుని రెడీ అయిపోయావు? బోనం ఎత్తుకోవాలి కదా, అప్పుడు ప్యాంటు షర్ట్లో ఉంటే బాగుండదు కదా అత్తయ్య. ఏంటి నువ్వు బోనం ఎత్తుకుంటావా? అసలు నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఎందుకు లేదత్తయ్య, పూజ చెల్లెలు చనిపోలేదన్న విషయం నిరూపణవ్వాలి. నేను కేసు నుంచి బయటపడాలి. మా ఆయన నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. వీలైనంత త్వరలో మావయ్య గారి గురించి అత్తయ్యకి చెప్పి ఆవిడ అంగీకారం తీసుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు నమ్మకం లేదని ఎవరు చెప్పారు? నేను మనస్ఫూర్తిగా ఆ తల్లికి బోనం సమర్పిస్తున్నాను అత్తయ్య. అక్క, ఆవిడ సల్లన తల్లి. బోని సమర్పించుకుని దండం పెట్టుకుంటే ఆవిడ కోరుకున్న కోరికలు తీరుస్తుంది. అంతా మంచి జరుగుతుంది. అలాగే బ్లేడ్, నువ్వు కూడా రే మాతో పాటు. అలాగక్క. ఎలాగైనా వాణ్ణి బోనాల పండక్కి రప్పించాలనుకున్నాను. క్రాంతినే రమ్మంటుంది. ఇక వాడి చావుని ఎవ్వరూ ఆపలేరు. సర్లే, ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఆయన తిరిగొచ్చారు కదా, మేం కూడా వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటాం. పదండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇలారా.
ఏంటమ్మా అది? అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన కంకణం రా. అయితే నాకు కట్టత్తా. ఆ కంకణం అందరికీ అవసరం లేదే, ఒక్క క్రాంతి కోసమే. ఏ తనకేంటంటే అంత స్పెషల్? స్పెషల్ ఏం లేదురా, ఈవిడ గారికి చెయ్యాడింపు ఎక్కువ కదా. ఎవరి మీద పడితే వాళ్ళ మీదకెళ్ళడం, గొడవలు పట్టడం, కోట్లాట్లకెళ్ళడం చేస్తూ ఉంటుంది కదా. దానికి కూడా ఏవో కోరికలున్నాయి అంటుంది. అందుకే అమ్మవారికి బోనం ఎత్తాలనుకుంటుంది. అందుకే ఈరోజు ఎవరి మీదకి గొడవకి వెళ్ళకూడదని కంకణం కడుతున్నాను. ఆ కంకణం చేతికున్నంత వరకు నీ కళ్ల ముందు ఎలాంటి అన్యాయం జరిగినా నువ్వు చూసి చూడనట్టుండాలి. గొడవలకెళ్లడం కానీ ఫైటింగులు చేయడం కానీ చేయకూడదు. అలా చేస్తే మీ ఆయనకి అరిష్టం. లేదత్తయ్య, నేను ఈ రోజంతా ఎవరితోనూ గొడవపడను. మీరు చెప్పినట్టే వింటాను. బయలుదేరదామా? నువ్వేంటి కుండ తీసుకుని ఎదురొచ్చా? మీ అందరూ అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళుతున్నారు కదా, నేను వద్దామని. బాగానే ఉంది. మరి ఇంట్లో మా బావగారిని ఎవరు చూసుకుంటారు? నాన్నని. బాబుగారిని నేను చూసుకుంటానమ్మా. మీరు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు కదా. రండి, అందరం కలిసి అమ్మవారికి బోనం సమర్పించుకుందాం. అత్తయ్య, బోనాలు ఉండాల్సింది ఇక్కడే అనుకుంటా. అవునే, అందరూ ఇక్కడే వండుకుంటున్నట్టున్నారు. సామాన్లు దించు. పదండి. ఏమి, నువ్వు వెళ్ళి రాళ్ళు పట్టుకురా. పూజ, నువ్వు వెళ్ళి నీళ్లు పట్టుకురావి. కట్టెలు నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. సరేనా? అమ్మా ఇది పట్టుకోండి. ఏంటి మీరు కూడా రాళ్ళు పేరుస్తున్నారు? మీరు కూడా బోనాలు చేస్తారా? అవును, మా ఆయన ఆరోగ్యం బాగుండాలని అమ్మవారిని మొక్కుకున్నాను. ఇంతకీ ఎక్కడుంటాడు మీ ఆయన? దుబాయ్లో ఉంటారమ్మా. సర్లే కానివ్వండి, అందరూ రాళ్ళు పేర్చండి, వంటలు మొదలు పెడదాం. ఏమే, ఏం చేస్తున్నావే? అంటే వంట చేయటానికి రాళ్ళు పేర్చమన్నారు కదా అత్తయ్య. నేను వంట చేయటానికి రాళ్ళు పేర్చమన్నానే, గోడ కట్టడానికి కాదు.
ఈ రాళ్ళు ఆటానికి కాదు, వంట చేయటానికే పేర్చానత్తయ్య. ఆహా, ఏమా చూసారా? వంట చేయడానికి రాళ్లు పేర్చిన ఇల్లాల్ని ఒకసారి చూడండి. అత్తయ్య, తనకి తెలియకపోతే చెప్పాలి కానీ ఇలా ఎగతాళి చేస్తారేంటి? దానికి తెలియకపోతే చుట్టూ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అడవాలి.